అంటే వీళ్ళు ఎంతసేపటికి కులాల మధ్యలో మతాల మధ్యలో పంచాయలు పెట్టాలి, పబ్బం కట్టుకోవాలని ఆలోచనే. అవునా బత్తాయిలు అనప్పుడు నేను దాదాపు ఎన్నడం లేక ఇట్లా. కానీ మీరు ఇలా బరాబర్గా తొలి వెలుగు ఛానల్లో ఇప్పటిదాకా మన తొలి వెలుగు ఛానల్లో చూపించలేదంటే ఎందుకు చూపించలేదు? మేము చూపించినాం, బరాబర్గా చూపించినాం, అడుగుతాం. ఇప్పుడే కాదు ఎప్పుడైనా ఇటువంటి అన్యాయాలు జరగొద్దని కోరుకుంటాం. జరిగితే మాత్రం బరాబర్గా స్పందించడం వల్ల మేము ఏక నెంబర్ ఉంటాం. అవునా కాదా? మీరు చూసిన వాళ్ళలో ఉంటే నిన్న మన మా వీడియోలు చూసిన వాళ్ళలో ఉంటే కామెంట్ పెట్టే ఉపాయం చేయరు. అంతేగాని ఊరికనే నోటికి ఏది వస్తే అది మాట్లాడి చక్కదానంగా ఉండోళ్ళ మధ్యలో చిచ్చులు పెట్టి ఇటువంటి ఉపాయం చేస్తే అది ఎన్నడుకున్నా కానీ పాపం. అది విన్నరా? ఆ అమ్మాయి ఎవరైనా కావచ్చు, అది ముస్లిమా, హిందువా, లేకపోతే క్రైస్తవులా, బౌద్ధులా, ఎవరైనా కావచ్చు. అమ్మాయి పైన అత్యాచారం జరిగినా, అన్యాయం జరిగినా, అమ్మాయినే కాదు ఎవరిపైన ఇట్లాంటి ఇబ్బందులు జరిగినా కానీ ఫస్ట్ స్పందించేది మా ఛానల్లోనే. మీరు కూడా ఛానల్ పెట్టుకొని నిమ్మలంగా పెట్టుకొని మీరు కూడా ఇటువంటి వాటిపైన స్పందిస్తూ మీకు కూడా కొంతమంది కామెంట్ కిందకి పెడతారు కదా, ఆ చదువుకుంటప్పుడు మీకు కూడా అర్థమవుతుంది. అంతేగాని సగం చూసి సగం చేయకుండా ఈ వచ్చిరాని చేతులు అందుకోసమని అంటారు కదా. చదువుకునేదేదో పుల్లుగా చదువుకోవాలి, లేకపోతే మొత్తమే చదువుకోకూడదు. నా లేక మొత్తం చదువుకోకుండా నష్టం లేదు. కానీ అటు ఇటు కాకుండా మధ్యలో చదువు చదివితే గిసోని ముచ్చట్లే వస్తాయి. మా అమ్మగాని జర కళ్ళు తెరిచి చెక్ చేసుకోరు, మా ఛానల్ చెక్ చేసుకొని ఈ ఏది ఖమ్మంలో జరిగిన గౌస్ అనే వ్యక్తి ఆ లుచ్చగాని మీద వీడియో లేకుంటే బరాబర్గా ఇదే గుడిసెలా ముక్కు నేలకు రాసి వీడియో తీసి మళ్ళీ పోస్ట్ చేస్తాను నేను.